నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్ ఆగ్రహ జ్వాలలు భారత్ పైనేనా? 1971లో భారత సహకారంతో ఏర్పడ్డ బంగ్లాదేశ్ మనపై ఎందుకు విషం చిమ్ముతోంది? ఏకంగా భారత్ని ముక్కలు చేసి తన దేశ భూభాగాన్ని విస్తరించుకోవాలని ఎందుకు అనుకుంటోంది? బంగ్లాదేశ్లో భారత అనుకూల ప్రభుత్వాలపై ఎందుకు అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి? ఈశాన్య భారతానికి మధ్య భారతానికి నడుమ ఉన్న బంగ్లాదేశ్లో శాంతి మనకెందుకు అవసరం? బంగ్లాలో జంజెడ్ ఉద్యమం నిజంగా ఆ దేశ యువతలో చెలరేగిన ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిందా, లేదంటే మన పొరుగు దేశాల కుట్రలో భాగమా? బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దయిపోయి యూనస్ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారత్ను శత్రువుగా చూడడం పెరిగిపోయింది. చిన్న దేశమైన బంగ్లా ఏకంగా భారత్పై యుద్ధం ప్రకటించినట్లుగా బెంగాల్, అస్సాంలను కలుపుతూ అవిభాజ్య బంగ్లాదేశ్గా ఏర్పడేందుకు వ్యూహాలు పన్నడం ఆ దేశ సొంత బలమా, ధైర్యమా, లేదంటే అమెరికా, చైనా ఎగదోయడం ఉన్నాయా? బంగ్లాలో పరిణామాలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన దేశం ఈశాన్య రాష్ట్రాలను, ఆ తర్వాత బెంగాల్ను సైతం కోల్పోవలసి వస్తుందా? ఇంతకీ బంగ్లాను నయానో భయానో దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? బంగ్లాను ముక్కలు చేసి హిందూ ప్రాంతాలతో కొత్త దేశం ఏర్పడేలా పరోక్ష ప్రత్యక్ష సహకారం అందించడమా, లేదంటే ఐక్యరాజ్య సమితి సహకారంతో రెఫరెండం నిర్వహించి హిందూ ప్రాంతాలను భారత్లో కలుపుకోవడమా, లేదంటే భారత అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఇంటర్నల్ పాలిటిక్స్ లో పరోక్షంగా తన ప్రభావాన్ని చూపడమా అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న అంశం. పొరుగు దేశంలో అల్లర్లు, అదే మనకు వ్యతిరేకంగా మంటలు అంటుకోవడం అంటే మన చాప కిందకు నీరు రావడమే. దీన్ని కట్టడి చేయడం, బంగ్లాను భారత్ గుప్పిట్లో పెట్టుకోవడం మోడీ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్. రైట్, ఇక ఇదే అంశానిపై చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వినిపించట్లేదు. హలో దీపిక. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనకు కారణాలేంటి? బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన భారత్ పైనే ఎందుకంత విద్వేషం? దీపిక గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే అపకారికి ఉపకారము నెపమైన చేయువాడి నేర్పరి సుమతి అని వెనకటి పద్యం. సుమతి శతకాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నెపం ఎన్నుకుని చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. అంటే వేదనకు ఔషధం, ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అని పాత సామెత. నిజంగా అది మంచిది అంటున్నా. అంటే ఆకలి లేని వాడికి అన్నం పెట్టినా, వేదన లేని వాడికి ఔషధం ఇచ్చినా అది పనికి రాకుండా పోతుంది, మీకు ఎక్కువ ఇచ్చారంటారు, అంటే విమర్శిస్తారు. అట్లాగే జరిగింది. మన బంగ్లాదేశ్ కు ఒక మంచి ఉపకారం చేసిన. ఒకనాడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ఆ ప్రాంతాన్ని వాళ్ళు అనేక రకాలుగా పాకిస్తాన్ పాలకులు ఆనాడు తమ దేశంలో ఉన్నా కూడా దాన్ని దుర్మార్గంగా అణిచివేస్తూ భాషాపరంగా, సంస్కృతి పరంగా, అట్లాగే నాయకత్వ పరంగా కూడా అవమానించారు. అందుకనే కదా ఆనాడు ఉర్దూ భాషను రుద్దడం, బెంగాలీ భాష బదులు, అట్లాగే అక్కడి స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం. ఉమ్మడి పాకిస్తాన్ లో అప్పటి తూర్పు పశ్చిమ పాకిస్తాన్ కలిపి ఉన్న దానిలో వాళ్ళు నాయకత్వాన్ని తూర్పు పాకిస్తాన్ నుంచి అంగీకరించకపోవడం, చివరికి ప్రజల మ్యాండేట్ ఉండి కూడా దాన్ని తృణీకరించారు. దానివల్ల కదా అక్కడ వచ్చిన ఉద్యమం. ఆనాడు 71 కంటే ముందు వాళ్ళు దాదాపు 20 ఏళ్ళు పైగా అటువంటి వేదనను అనుభవించి తిరుగుబాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున హరణం జరిగింది. అప్పుడు మనకు తప్పనిసరి జోక్యం చేసుకోవాల్సి వచ్చి పాకిస్తాన్ తో పోరాడి 71లో యుద్ధం చేసి మన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన, ప్రపంచంలో మొట్టమొదటిగా మనం గుర్తించి బంగ్లాదేశ్ దేశాన్ని వేరే దేశం గుర్తించింది మనమే. ఆ తర్వాత మిగతా అన్ని దేశాలు గుర్తించలేదు. ఈ ఉపకారాన్ని వాళ్ళ అపకారంగా భావించారా ఏమనిపిస్తుంది. ఈ దాదాపు 60 ఏళ్ల చరిత్ర తర్వాత మళ్ళీ ఇవాళ మనకు పాకిస్తాన్ తోనే, అదే వాళ్ళని అణిచివేసిన పాకిస్తాన్ దేశంతో జతకట్టి అటుపక్క చైనా అంట చూసుకొని మన మీద కయ్యానికి కాదుతున్నారు. ఈ దుర్మార్గం అంటున్నారు. అంటే అపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేస్తున్నారు వాళ్ళు. దీనికి 4-5 కారణాలు ఉన్నాయి దీపిక గారు. ఒకటేమో ఇప్పుడు జియో పాలిటిక్స్ లో చైనా
తనదైన రీతిలో బంగ్లాదేశ్ ద్వారా కిందికి మనకు బంగాళాఖాతంలో సైనిక స్థావరాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మనకు అడ్డంకిగా ఉన్నాం. మనం అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలు అడ్డంకిగా ఉన్నాయి. కనుక దాని మీద ఒక రకంగా చెప్పిన సాంస్కృతిక దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్ ద్వారా ఇది తీర్చుకుంటుంది. రెండోది ఏంటంటే బంగ్లాదేశ్ తోని మనకున్న సరిహద్దు సంబంధం ఎంత పెద్దదంటే సుమారు 3000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అంటే చుట్టూ మనకు ఈశాన్య భారతదేశంలో 4 రాష్ట్రాలు, అట్లాగే తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా దాని సరిహద్దులో ఉంది. కనుక మనకు పాకిస్తాన్ తో ఉన్నంత బార్డర్ సెక్యూరిటీ లేదు. దాంతో రోహింగ్యాలతో సహా, అంటే మనకు మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలతో సహా ఇవాళ బంగ్లాదేశీయులు చాలా మంది మనకు పశ్చిమ బెంగాల్లో కానీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు వరకనే చెప్పాలంటే. అందుకని సరిహద్దు పరంగా చూసినా కూడా మనకు కీలకమైన ప్రాంతం కనుక అరుణాచల్ ప్రదేశ్ తో సహా ఆ 7 సిస్టర్స్ వాటిని కబళించుకొని రేపొద్దున బంగ్లాదేశ్ కి మద్దతు ఇచ్చి జియో పాలిటిక్స్ లో చైనా ఈ రాజకీయం చేస్తుంది. అటు పక్కన పాకిస్తాన్, కుడి ఎడమల దగా అన్నట్టు మనకు అటు పక్కన మనకి ఎడవ పక్కనేమో పాకిస్తాన్, చూడి పక్క బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టి చేస్తున్నారు. అంతేందుకు అక్కడి దేశంలో ఏమైనా పౌరులకు మేలు చేస్తున్నారంటే అంతర్యుద్ధాలు సృష్టించు. బంగ్లాదేశ్ లో చూసాం కదా మనం, అంతర్యుద్ధాలు సృష్టించడం, పెద్ద ఎత్తున పాకిస్తాన్ పాలకులైన ముజిబుర్ రెహమాన్ అప్పటికెప్పుడు దాదాపు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల లోపల చంపేయడం, ఆయన కూతురైన హసీనాను మనకు దేశం నుంచి వెళ్ళగొట్టడం చూసినాం. మన దేశంలో ఆశ్రయం పొందింది. కనుక ఇవన్నీ చూస్తే అక్కడ విద్యార్థి ఉద్యమాల పేరు మీద పెద్ద ఎత్తున వ్యక్తి హననం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం పేరు మీద నిన్నగా మొన్న వారం 10 రోజుల కింద 13వ తేదీన మరణించిన ఉస్మాన్ హాతి హత్య కూడా కారణమైంది. ఉస్మాన్ హాతి హత్యకు మన భారతదేశం కారణమని వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు సమంజసమని వాళ్ళు ఆలోచన చేయాలి. మనం మాత్రం వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఏం జరుగుతున్నా వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాం. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఆనాడు బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని కానీ ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ అంతర్యుద్ధాన్ని మనం పట్టించుకోవడం లేదు. అందుకని నేనేమంటున్నానంటే ఇది బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగానే మనకు ఎవరైతే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతామని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే అంతర్గత పోరులో పెద్ద ఎత్తున మరింత అగ్రా చేసుకున్నది. ఇవాళ మంటల్లో బంగ్లాదేశ్, భగ్గుమన్న బంగ్లాదేశ్ అంటున్నాను నేను. దానిలో వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. చైనా అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పటికే అక్కడ పోర్టులను కానీ అక్కడ మనకు విమానాశ్రయాలను కానీ ఇప్పటికే స్వాధీనం చేసుకొని వాళ్ళు పెట్టుబడుల పేరు మీద చైనా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి ఆశ చూపెడుతుంది. దానికి ఆశపడి భారతదేశం పట్ల విద్వేషాన్ని పెంచుకుంటుంది బంగ్లాదేశ్. ఇది ఒకటే కాదు, మనకు మాల్దీవ్స్ కానీ, శ్రీలంకన్ కానీ, మనలో ఉన్న నేపాల్లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, ఈ 4 దేశాల్లో అంతర్యుద్ధం సృష్టించి వాళ్ళ భూమి వాళ్ళకి కాకుండా మన మీద పెద్ద ఎత్తున మనకు విద్వేషం సృష్టించి మనకు చుట్టుపక్కల అందరు శత్రువులు తయారు చేస్తుంది. అటు పాకిస్తాన్, ఇటు నేపాల్, అటు బంగ్లాదేశ్, శ్రీలంక, అట్లాగే వాళ్ళ అవసరాలతో మనం తీరుస్తున్నాం. కానీ మన పట్ల ఒక కృతజ్ఞత భావం లేకుండా కృతజ్ఞత చూపెడుతున్న ఈ దేశం పట్ల చైనా పాలిటిక్స్ ఒకటి, అట్లాగే అమెరికా కూడా పాకిస్తాన్ ను చేరదీసి ఒక రకంగా చెప్పాలంటే మన పక్కల బాంబులా తయారు చేసే క్రమంలో ఈ 2 దేశాలు చేస్తున్నాయి. రష్యా మనకు మంచి మిత్ర దేశమే కానీ చైనా చేష్టలను అడ్డగించలేకపోతుంది. ఎందుకంటే చైనా భారత్ 2 మిత్ర దేశాలే. వాళ్ళ అంతర్గతంగా ఏమైనా చూసుకుంటాం కానీ మేము వాళ్ళ జోక్యం చేసుకోమని ఒక వంక రష్యా. ఇవన్నీ చూస్తుంటే మనదైన రీతిలో ఒక బలమైన శక్తిగా ప్రపంచంలో ఎదుగుతున్న మన భారతదేశానికి ఇట్లా అటు అమెరికా, ఇటు చైనా, అట్లాగే ఈ 4-5 దేశాలను మన శత్రువులు తయారు చేస్తుంది. వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళే నష్టపోతారు కదా, మనకి ఏం కాదు. కాకపోతే పక్క ఇల్లు తగలబడిపోతుంటే మనకు కూడా నష్టమే కదా, మనం మంటలార్పే ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. దానిలో భాగంగానే మనం వాళ్ళు నష్టపోయినా మనకు కొన్నిసార్లు కష్టం కలిగినా కూడా అటువంటి దేశాలను ఆదుకుంటున్నాం. ఉదాహరణకు శ్రీలంకలో మొన్న వరదలు వస్తే పెద్ద ఎత్తున సునామీ వచ్చింది కదా, పెద్ద ఎత్తున ఆర్థిక మనకు వస్తు సహాయం కూడా చేసినాం. వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలకు ప్రధానమైన కారణం ఏంటంటే అంతర్యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ ఒకసారి మన అరాచకం ప్రబలిన తర్వాత ఇప్పటి పాలకులు ఏం చేయలేదు, రేపు వచ్చే పాలకులు కూడా ఏం చేయలేదు అని మంచి ఉదాహరణ మనకు యూనస్ ప్రభుత్వం వైఫల్యం. అక్కడి సైన్యాధ్యక్షుడు మళ్ళీ అట్లాగే సైన్యానికి సంబంధించిన కీలకమైన అధికారి మా ప్రభుత్వ సలహాదారు మొన్న ఒక మంచి మాట చెప్పారు. నేను మీడియా హౌసెస్ తగలబడిపోతుంటే హాహాకారాలు చేసి మనం రక్షించండి అంటే రక్షించలేకపోయినా నేను ఎందుకున్నాను అనిపించింది. ఒక వంక ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అని ఒక సలహాదారే, ప్రభుత్వ సలహాదారే ఆ మాటలని క్షమాపణ చెప్పారు మీడియా హౌసెస్ అన్నిటికి కూడా. వాళ్ళకు తమ భేదం ఏం తెలుస్తలేదు,
మీడియా హౌజులు కూడా మాకు వ్యతిరేకం అని చెప్పి మన పెద్ద ఎత్తున మూక దాడి చేసింది. అంతేందుకు మన ఉస్మాన్ హాతి గాయపడ్డ తర్వాత వెంటనే సింగపూర్ పంపించి సరైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేసింది. నిజంగా మన భారతదేశాన్ని పంపిస్తే వాళ్ళు బతికించేవాళ్ళు. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అత్త మీద గొప్ప తుత్త మీద తీయడం. పాకిస్తాన్ మీద నిజంగా ఒక భారతీయ రావాల్సిన వాళ్ళు పాకిస్తాన్ తో కలిసి వాళ్ళ రెండు పక్కల మనకు దాడులు కొనుక్కోవడం ఈ దుర్మార్గం. అసలు సంగతి వాళ్ళు తెలుసుకునేదాకా మనకు వచ్చే నష్టమైనా సరే మనం ఓపిక పడుతున్నాం. నిజంగా మన మీదకి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి బంగ్లాదేశ్ ను కూడా మనం ఏమి ఊరుకోము. కాకపోతే దానికి ముహూర్తం ఆసన్నం కావాలి. నిజంగా వాళ్ళ తప్పులు ఒకటి వెనుక ఒకటి అంటే శిశుపాలుడు గారు ఎన్ని తప్పులు చేసిండో అట్లా చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం కల్పించుకుంటాం. ప్రపంచం అంతా మనం ఏమన్నా బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే అది నిజమే తప్పదు కదా చేశారని ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఎట్లా ప్రపంచం అంతా మన వైపు వేలెత్తి చూపకుండా ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా మనం బంగ్లాదేశ్ చేసే చర్యలకు ఓపిక పడుతున్నాం. తప్పనిసరి అయితే దాని మీద చర్య తీసుకుంటాం. రామ్మోహన్ గారు, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని కలుపుకొని అఖండ బంగ్లాదేశ్ ను ఎందుకు కోరుకుంటుంది? అదే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, జాతి అంటోడు ఏమన్నాడంటే అంతకుముందు ఒక సైన్యాధ్యక్షుడు కూడా మమ్మల్ని ముక్కలు చేసిన భారత్ను 4 ముక్కలు చేసేస్తామంటుండే. దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశం, ఉత్తర భారతదేశం ఇట్లా చేస్తామని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళ సమస్యలు మనం తీర్చినాం కదా. అందుకని దానిలో భాగంగానే మనకు సిలిగురి ప్రాంతంలో మనకు మొత్తం చూడడం మన భారత్ మ్యాప్ చూస్తే పైన అంటే మనకు అటు భూటాన్ ఇటు పక్కన మనకు బంగ్లాదేశ్, ఇటు పక్కన భారత్, అటు పక్కన మిగతా ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలున్నా 22 కిలోమీటర్ల స్ట్రెంత్ మన వెడుతుతో ఉన్న భారత్ కేవలం 22, ఒక దగ్గర 20 కిలోమీటర్లు కొన్ని చోట్ల 24 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న చికెన్ నెక్ అంటాం దాన్ని. అది ఒక్కటి పోతే సంబంధం పోతే భారత్ విడిపోవడానికి అవకాశం ఉంటుందని చైనా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది. అంటే అక్కడ కనుక మనం దెబ్బతీస్తే మొత్తం మిగతా భారతదేశానికి మనకు కూడా సంబంధాలు తెగిపోతాయి. భౌతిక మన ఏమంటారు భూమి మీద సంబంధాలు తెగిపోతాయి. కనుక గతంలో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు వైపులా దూరంగా మధ్యన ఇండియా ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఆ ప్రయత్నం చైనా చేస్తుంది. దానివల్ల ఏమైందంటే ఆ 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మన ఇటుపక్క మేఘాలయ, మణిపూర్ ఇవన్నీ కూడా త్రిపుర ఇవన్నీ ఆ రాష్ట్రాలతో మన సంబంధం తెగిపోతుంది. అది చేస్తే రేపొద్దున ఆర్థిక రాజకీయ సంబంధాలు ఉన్నా కూడా భౌగోళిక సంబంధాలు తెంపేసే ప్రయత్నం చైనా చేస్తుంది. దానిలో భాగంగా పావుగా వాడుకుంటుంది బంగ్లాదేశ్ లో అంటున్నాను. చాలా వరకు అక్కడ పెట్టుబడి పెట్టి ఒక షావుకారు లాగా, అంటే షావుకారు కులానికి సంబంధించింది కాదు, అంటే ఒక పెట్టుబడి పెట్టి అక్కడి మొత్తం భూమిని, అక్కడి పోర్టులను, అక్కడి విమానాశ్రయాలను కవరించుకొని బంగాళాఖాతంలో తనదైన రీతిలో చేయడానికి మన చైనా పెద్ద ఎత్తున కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగం అవుతున్న బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థికంగా నష్టపోతారు, రాజకీయంగా నష్టపోతారు వాళ్ళు, రేపు జరుగుతుంది. అందుకని మొన్నటికి మొన్న అదొకటే కాదు, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కాకుండా వాటితో పాటు ఇటు పక్కన మన పశ్చిమ బెంగాల్ కొంత ప్రాంతం, అటు సిక్కిం కొంత ప్రాంతం కలుపుకొని వాళ్ళు బంగ్లాదేశ్ భూభాగం చూపించారు. మ్యాప్ చూపించిన తెల్లవారే ఆయన హత్య చేయబడ్డాడు. మ్యాప్ చూపించారు. ఆయన విద్యార్థి నాయకుడు, ఇది ఉస్మాన్ హాతి అంటాడు, విద్యార్థి నాయకుడు. మ్యాప్ చూపించిన వాళ్ళు తెల్లారి ఆయన మన హత్య చేయబడ్డాడు. నిన్ననే 8 రోజుల తర్వాత నిన్న ఆయన మృతదేహాన్ని అక్కడి పార్లమెంట్ భవనం ముందు ఉంచి నివాళులు అర్పించి, అంటే ఎంత పెద్ద ఎత్తున వీరునిలాగా కీర్తిస్తున్న ఆయనను, అంటే అంత దిగజారిపోయింది ఆ ప్రభుత్వం. యూనస్ కూడా చాలా మంచివాడైనా సరే ఇటీవల మతోన్మాదానికి పరాకాష్ఠంగా మారిండు. మొత్తం అంటే విద్యార్థులు ఎటు చెప్తే అట్లా, అక్కడ మతోన్మాదులు ఎటు చెప్తే అట్లా ఆడుతున్నాడు. దానివల్ల నష్టపోయేది బంగ్లాదేశ్. దాంతో పాటు ఈ మైనార్టీ హక్కులను హరిస్తూ మన భారతదేశ హిందూ వాళ్ళను దీపక్ చంపేశారు మొన్ననే. అది చెట్టు కట్టేసి కాల్చడం, అట్లా కాల్చిన తర్వాత వేలాడ తీసి తగలబెట్టడం చూసాం. నిన్న కాక మొన్న కూడా ఇంకొక హిందువుని కూడా అదే పని చేశారు. అక్కడ మైనార్టీల భద్రత కూడా కరువైందని మనం పెద్ద ఎత్తున గొడవ పెడుతున్నా కూడా ఆ పని చేయడం లేదు. ఇప్పటికే మనం భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ అంబాసిడర్ కు మనం సమన్లు జారీ చేసినాం. మీరు ఎటువంటి పని చేస్తే బాగుంటది అని చెప్పి మన హైకమిషనర్ ఆఫీసర్ మీద కూడా దాడి చేయడం ఇవన్నీ చూసాం మనం. ఉస్మాన్ హత్య తర్వాత పెద్ద ఎత్తున మన బంగ్లాదేశ్ హైకమిషన్ ఎట్లుంటది అక్కడ, దాని మీద కూడా దాడి చేసిన బంగ్లాదేశ్ లో మన హైకమిషన్ మీద దాడి చేయడం చూసినాం మనం. ఇవన్నీ కూడా ఏమంటారు దాన్ని విపరీత కాలే, మన వినాశ బుద్ధి విపరీత కాలే అన్నట్టు అట్లాగే వాళ్ళు చేస్తున్నారు. అర్థం చేసుకునేలోగా ఆఫ్ఘనిస్తాన్ లాగా నష్టపోతారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా రష్యా బి కవిలు 30 ఏళ్ళు, ఆ తర్వాత అమెరికా కవిలు 30 ఏళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు 2 దగ్గర ఫెయిల్ అయిపోయింది.
కనుక మనకు భౌగోళికంగా భారతదేశం నిలుపుని పెడతాందుకు అటు చైనానేమో బంగ్లాదేశ్ ప్రోత్సహించి, అమెరికా ఇటు పాకిస్తాన్ ప్రోత్సహించి ఆయుధాలు సరఫరా చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనం భద్రతా మండలిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. అయినా సరే మన బలం సరిపోతలేదు. మిగతా దేశాలన్నీ కూడా సానుభూతి చూపెడుతున్నాయి కానీ గట్టిగా మనం ప్రతిఘటించడానికి అవసరమైన బలం చేకూర్చాలంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఉన్నాం మనం, 3వ ఆర్థిక శక్తిగా, అలాగే 4వ ఆర్థిక సైనిక శక్తిగా ఉన్నాం, 3వ సైనిక శక్తిగా మారే క్రమంలో కొద్దిగా అవరోధాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమిస్తాం తప్పనిసరి అంటున్నారు. మన చుట్టుపక్కల దేశాల అస్థిరత మనం ఓసారి నైతికంగా దెబ్బతీస్తుంది, రాజకీయంగా కూడా దెబ్బతీస్తున్నది. దీన్ని అధిగమించి కొద్ది రోజుల్లోనే మనం మేల్కుంటాం. ఆ ఉద్దేశం జరుగుతున్న పరిణామాలు పూర్తిగా మనం భారతదేశం గమనిస్తుంది. దీనికి తగిన మందు కొద్ది రోజుల్లో మనం పెట్టబో. రామ్మోహన్ గారు, మత మౌఢ్యమే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడానికి కారణమా? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడడానికి ప్రస్తుతం మోడీ దగ్గరున్న అస్త్రం ఏంటి? హలో రామ్మోహన్ గారు, మత మౌఢ్యమే బంగ్లాదేశ్లో మంటలు చెలరేగడానికి కారణమా? ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులను కాపాడడానికి మోడీ దగ్గరున్న అస్త్రం ఏంటి? ఓపిక పడుతున్నాం. నా ఉద్దేశం అంటే మన భారతీయులకు హెచ్చరిక పంపాను దీపక్ గారు. మనం ఏమన్నామంటే మన భారతీయులు ఇప్పుడు అవసరం లేకుండా బయటకు రాకండి అని చెప్పి, చాలా వరకు సమయం పాటించమని చెప్పి, ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు మనకు ఇతర అంటే భద్రతా దళాలు లేకుంటే వాళ్ళ సహాయం తీసుకోమని చెప్పి మనం కోరుతున్నాం. ఇప్పుడు మొత్తం మైనార్టీలను తరలించలేం కదా అక్కడి నుంచి. చాలా వరకు గుళ్ళు గోపురాలు ధ్వంసం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో స్వాతంత్రం వచ్చినాక ఎలాంటి పరిణామాలు జరిగినాయో ఇప్పుడు గత సంవత్సరంగా అదే జరుగుతున్నాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మనకు అవసరమైతే మన వాళ్ళను తరలించే ప్రయత్నం లేదు. ఎందుకంటే వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు కనుక వాళ్ళని తరలించే కష్టమే. కానీ భారత ప్రభుత్వంగా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది, ఇటువంటి పనులు చేస్తే బాగుండదని చెప్పి అదేమంటే మనకి సెల్ఫ్ డిఫెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద మాత్రం వాళ్ళ మతోన్మాదంతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పాకిస్తాన్ తో కలిసి చేతులు కలిపి వాళ్ళ 2 దిక్కులా దాడి చేద్దామనే ఒక దుర్మార్గమైన వ్యూహంతో మరి వీళ్ళిద్దరిని రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ హస్తం కంటే చైనా హస్తమే ఇక్కడ ఎక్కువ ఉంది. చైనా కనుక ఇటువంటి పనులు మళ్ళీ చేసుకుంటూ పోతే చైనా కూడా నష్టపోతుంది. కాకపోతే టైం పడుతుంది. రామ్మోహన్ గారు, హిందూ మైనార్టీలు 15% నుంచి 5% పడిపోయారు బంగ్లాదేశ్లో. దానికి కారణం ఏంటి? అదేనమ్మా, అసలు విద్వేషాల పునాది మీద ఇవాళ బంగ్లాదేశ్ అని చెప్పుకుంటున్న ప్రాంతం ఆనాడు పాకిస్తాన్ కదా, 60 ఏళ్ల కింద పాకిస్తాన్ కదా. ఆనాడు ద్విజాతి సిద్ధాంతం విద్వేషాల పునాది మీద ఏర్పడ్డది. కాకపోతే పాకిస్తాన్ నుంచి చాలా మంది అప్పుడే తప్పుకొని హిందువుల బతకలేమని చెప్పి అది మన ఇస్లాం మతం మీద ఆధారపడి ఏర్పడింది కదా అని అక్కడి నుంచి వచ్చారు. కానీ బంగ్లాదేశ్ అట్లా లేకుండే. మనకు రకం చెప్పాలంటే బెంగాల్ విభజన అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచిత పోరాటం చేసిన బెంగాలీలు అటుపక్క ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న ఇటుపక్క ఇండియాలో ఉన్నా కూడా ఆనాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట పట్టమని మారుస్తున్నారు. కేవలం మతోన్మాదంతో వాళ్ళు ముస్లింలు అయినంత మాత్రాన బెంగాలీ భాష మాట్లాడతారు. గతంలో జరిగింది కదా, మనం చూసినాం. పాకిస్తాన్ అధికారికంగా ఉర్దూ భాష రుద్దింది. అక్కడి పాలకులు దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే కూడా మేము ఒప్పంపోమన్నది. ఇవన్నీ మర్చిపోయి అంటే గత జ్ఞాపకాలను గత చేదు అందుకనే మన ఈశాన్య భారతదేశం దాడి చేస్తుంది. చాలా సార్లు అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలకు ఇవాళ వాళ్ళదైన రీతిలో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు. ప్రతిసారి మనం ప్రతిఘటిస్తున్నాం. అంతేందుకు ఇప్పుడు మన తలాపన బాంబులాగా మనకు బ్రహ్మపుత్ర నది మీద పెద్ద ఎత్తున ఒక డ్యామ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రతిగా మన ఆలోచన మనం చేస్తున్నాం. అయినా సరే ఇలా చైనా మన ఎత్తి మీద బాంబులాగా చేసి అంటే హైడ్రోజన్ బాంబులు ఈ అణుబాంబుల కంటే పెద్ద బాంబు అంటే నీటి బాంబును కడుతున్నది. వాళ్ళు కనుక ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు విడిస్తే మన ఈశాన్య రాష్ట్రాలన్నీ కొట్టుకపోతాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మనకు అస్సాం దుఃఖదాయిని అనేవాళ్ళం, ఏది బ్రహ్మపుత్ర అనేది. దానికి వాళ్ళు ఒకరే కాదు కదా, బంగ్లాదేశీలు కూడా కొట్టుకుపోతారు. ఎందుకంటే సగం బ్రహ్మపుత్ర అనేది పైన అంటే ఎక్కువ భాగం చైనాలో పారినా కూడా మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో పారుతుంది. ఆ తర్వాత భౌగోళికంగా చూస్తే మొత్తం బంగ్లాదేశ్ మొత్తం దాని మీద ఆధారపడే ఉంది. బంగ్లాదేశ్ కు నష్టం అవుతున్నది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా లాభం చూసుకొని కేవలం వాళ్ళు ఇచ్చే విదేశీ మార్గ ద్రవ్యాన్ని తీసుకొని ఇలా బంగ్లాదేశ్ మతోన్మాదంతో కొట్టుకుపోతుంది.
దీనికి ఇప్పటి పాలకులే కాదు, ప్రజలు కూడా, ఇప్పుడున్న ఆ యూత్ కూడా కారణమవుతున్నారు. వాళ్ళకి మతోన్మాదం నూరు పోసిన చాలా ఉగ్రవాద సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం మనదైన రీతిలో మనం ఏం చేస్తున్నామంటే, ఒక రకంగా చెప్పాలంటే మన చేయి లేకుండా అది లేదంటున్నాం. గతంలో మనం చూసాం, ప్రధానమంత్రి మోడీని చైనాలో హత్య చేయడానికి ప్రయత్నం చేశారని. అంతకుముందు చైనా నుంచి ప్రధానమంత్రి వచ్చిన అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక గూఢాచారి మన బంగ్లాదేశ్ లో చూసినాం, చంపారు. ఆయన ఎవరు చంపారు? అది అంతా మనమే కారణం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం కావలేదు ఏంటంటే, వాళ్ళు తాము ఎక్కిన పడవనే తామే ముంచుకుంటున్నారు, తాము ఎక్కిన కొమ్మనే తాము నరుక్కుంటున్నారు. ప్రజల భవిష్యత్తు దృష్ట్యా అక్కడ మరి సెక్యులర్ శక్తులు కానీ, లేకుంటే దేశ క్షేమం కోరే శక్తులు కానీ మరి ఎందుకు ఊరుకుంటూనే అర్థం కాదు. కానీ యూనస్ లాంటి వాడు, నోబెల్ బహుమతి గ్రహీత, సహకార రంగానికి అద్భుతమైన సేవలు అందించిన వాడే వాళ్ళు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండి ఏమి చేయలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే హసీనాకు పట్టిన గతే అతి త్వరలో ఈ యూనస్ కూడా పడతారు అంటున్నాను. యూనస్ కూడా బయటకు వెళ్ళగొడతారు. అదే తిరగబడ్డ తర్వాత శ్రీలంకలో పరిణామాలు చూసాం కదా మన దీపిక. శ్రీలంకలో కూడా అధ్యక్షుడు పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, మనం హసీనా పారిపోయి మన దగ్గరికి వచ్చిండ్రు. కనుక ఇవన్నీ చూస్తే నాకు అర్థమైపోయింది అంటే మతోని మాత్రం ఎంతకైనా తెగిస్తుంది. దానివల్ల నష్టపోయేది కూడా వాళ్ళే అంటున్నాను. మనకు కూడా నష్టం అవుతుంది కాదు అట్లే. ఇవాళ 5% మైనార్టీకి మిగిలిపోయినంటే మరి ఇట్లా చూసి వచ్చారు. అందుకని మనం దీనికి తగిన మందు మనం ఏం పెడుతున్నామంటే ఎన్ఆర్సీ పేరు మీద, అంటే నేషనల్ రిజిస్టర్ పేరు మీద, మన నేషనల్ జనాభా రిజిస్టర్ పేరు మీద మనం పెట్టి బంగ్లాదేశ్ నుంచి ఎవరి తరలి వచ్చినా మనం ఆశ్రయం ఇస్తున్నాం. మన భారతదేశంలో వాళ్ళకి తగిన ఆశ్రయం కల్పిస్తాం, పౌరసత్వం ఇస్తాం ప్రకటించడం. ముస్లింలు వస్తే మాత్రం తీసుకోము. బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కాదు, బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరైనా హిందువులు మన ఆశ్రయం కోరిస్తే తప్పనిసరి మనం ఎన్ఆర్సీ రిజిస్టర్ లో ఎంటర్ చేసి వాళ్ళ పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. దాన్ని ఉపయోగించుకోవాలి, తప్పదు. ఎందుకంటే మిగతా 5% ముస్లిం మన హిందువులు కూడా, మైనారిటీలు కూడా ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొంది తప్పనిసరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దానికి అవసరమైన ఎన్ఆర్సీ చట్టాన్ని కూడా రూపొందించుకున్నాం. పార్లమెంటులో బిల్లు ద్వారా అది చట్టం కూడా మారింది. కనుక ఎన్ఆర్సీ చట్టం ద్వారా మనకు కొంతవరకు హిందువులకు ఉపశమనం కల్పించవచ్చు, బంగ్లాదేశ్ హిందువులకు అంటున్నాను. రామ్మోహన్ గారు, ఈ పాక్ బంగ్లా దోస్తీ వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులేంటి? పాక్ బంగ్లాదేశ్ యుద్ధం ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులు మారడానికి ప్రధానమైన పైన దారాలు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ 2 తోలుబొమ్మ లాంటివి. ఒక దారం ఏమో అమెరికా దగ్గర ఉంది పాకిస్తాన్ కి, ఒక దారం ఏమో ఇటు అంటారు చైనా చేతిలో ఉంది. అంటే చైనానేమో బంగ్లాదేశ్ నడుస్తుంది, అటు పక్కన పాకిస్తాన్ కూడా సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో తమ స్థావరం కోసం మళ్ళీ అటు ఆఫ్ఘనిస్తాన్ మూలను, అట్లాగే మన భారత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, దాని ద్వారా పాకిస్తాన్ నుంచి చొరబడి చేస్తున్నది. మనం కనుక నిజంగానే వాళ్ళ దుర్మార్గాన్ని మనం ఎత్తుకుంటే పాకిస్తాన్ 3 ముక్కలు చేయగలుగుతాం అతి త్వరలో. నేను అది కూడా చెప్తున్నాను. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు కూడా మనం హెచ్చరించారు. వాళ్ళ పాకిస్తాన్ ఏమో అమెరికా తన కంట్రోల్ పెట్టుకొని ఆయుధ సరఫరా చేస్తుంది, డబ్బు సరఫరా చేస్తుంది. ఇటు చైనానేమో తన స్వార్థం కోసం ఆ పాకిస్తాన్ అమెరికా ఎట్లా వాడుకుంటుందో చైనా కూడా అట్లాగే వాడుకుంటుంది. ఇటుపక్క ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటంటే, ఇటీవల దాదాపు 4-5 నుంచి పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్ ను తనదే రీతిలో లోపరుచుకొని చైనా నాటకం ఆడుతుంది. అందుకని ఇప్పుడు చైనా వాళ్ళ బంగ్లాదేశ్, అటు పక్కన అమెరికా వాళ్ళ పాకిస్తాన్, రెండు దేశాలు కూడా ఏకమై మన భారతదేశం మీద మూకుమ్మడి దాడికి సిద్ధపడుతున్నాయి. ఇది ఎంతో కాలం సాగదంటున్నాను. ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిన పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు, కుక్కతో వంకరే అన్నట్టున్నది. ఇప్పుడు నిన్నటిదాకా మిత్ర దేశం అనుకున్న మన బంగ్లాదేశ్ కూడా అదే పని చేస్తుంటే మిత్రుడు శత్రువు చూడడం మన ఖచ్చితంగా మనదైన రీతిలో అవసరమైతే బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఎట్లా పాకిస్తాన్ యుద్ధం చేసినాం, మరోసారి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు పక్కల యుద్ధం చేసే అవకాశం వస్తుండొచ్చు. అందుకని మనకి ఇప్పటికే సైనిక పరంగా మన S-400 కొంట దాకా ఆపరేషన్ సింధులో బాగా మనకి వచ్చింది. ఇప్పుడు S-500 ఆయుధాలను కూడా మనం తెప్పించుకుంటున్నాం. బ్రహ్మోస్ కిప్ని కూడా మనం తయారు చేసుకున్నాం సోవియట్ రష్యా సహకారంతో. సైనిక శక్తి పరంగా శక్తివంతమై ఈ 2 దేశాలు కలిసి దాడి చేసినా కూడా మనము తట్టుకునే ఒక సైనిక సామర్థ్యాన్ని రూపొందించుకుంటున్నాం. ఈ చైనా ఇప్పుడు కూడా మన దగ్గర 62 యుద్ధం తర్వాత మన మీద డైరెక్ట్ దాడి చేయలేదు, కానీ పరోక్షంగా దాడి చేస్తుంటది. అట్లాగే అమెరికా కూడా డైరెక్ట్ దాడి మనం ఇప్పుడు చేయలేదు, అది పాకిస్తాన్ ద్వారా చేయిస్తుంటది. కనుక అమెరికా చైనా దుర్మార్గ వ్యూహాలను తట్టుకోవడానికి మనకంటూ ఉన్న ఒక మిత్ర దేశం మనకు సోవియట్ రష్యా ఉన్నది. సోవియట్ రష్యా ద్వారా ఆయుధాలు తెచ్చుకుంటాం. మనము ఈ 2 దేశాలను ఎదిరించే క్రమం వచ్చినప్పుడు వాళ్ళ 2 దేశాలను సమూలంగా నాశనం చేసే శక్తి ఉంది. కానీ ఏమైతుందంటే అద్దాల గదిలో అందరూ ఉన్నాం కదా కనుక దీపిక, ఎప్పుడైనా అణుశక్తి అణుబాంబులు కనుక ప్రయోగిస్తే మనము నాశనం అయిపోతాం, వాళ్ళు నాశనం అయిపోతారు. అందుకనే ఒకవరకు ఆగుతున్నాం. యుద్ధము మనకు యుద్ధానికి వెరచిగా, యుద్ధం మొదలు పెడితే అణుయుద్ధంగా దారి తీస్తే ప్రపంచ వినాశనం అవుతుంది కదా అని చెప్పి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. ఏదైతే వేరే దేశాల మీద దాడి చేసేటప్పుడు మనం స్పష్టంగా
అణు ఆయుధాలు మనం మొదలు వాడితే మనం ఏం చేయలేం. అట్లానే పంచశీల సూత్రాలు బోధించిన దేశం మనం ఏమంటామంటే ప్రపంచ దేశాలు ఏ చిన్నది కానీ పెద్దది కానీ కబలించము, వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వాళ్ళని కాపాడుకోవాల్సింది మనకు దానికి హామీ ఇస్తున్నాం అంటున్నాం. అందుకని పాకిస్తాన్ 3 సార్లు ఆక్రమించుకునే వీలు కలిగినా కూడా మనం ఎందుకు ఆక్రమించుకోలేదంటే, ఒక రకంగా చెప్పాలంటే మనదైన రీతిలో మనం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం కనుక ఈ ఎవరి మన సామ్రాజ్యవాదంతో ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవాలన్నాం. కానీ ఇప్పుడు తప్పటట్లేదు. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు మొన్ననే హెచ్చరించారు, అవసరమైతే పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తామని. ఇప్పుడు అదే మాట బంగ్లాదేశ్ మనం 4 ముక్కలు చేస్తా ఉంటుంది. కనుక ముక్కలు చేస్తా అన్న బంగ్లాదేశ్ మరి ముక్కలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా మనం బెలూచిస్తాన్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఇప్పుడు పక్కలో బలంలాగా తయారైంది. వాళ్ళ దేశంలో అంతర్గత పోరాటం జరుగుతుంది. అటు పఖ్తుస్తాన్ కూడా అట్టే జరుగుతుంది. మనం అట్లాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఒక 4-5 ప్రాంతాలలో అంతర్యుద్ధం జరుగుతుంది. సింధు అట్లాగే పంజాబ్ లో వస్తే సింధును కూడా స్వాధీనం చేసుకుంటాం మేము అని చెప్పి రాజ్నాథ్ సింగ్ మొన్న హెచ్చరిక చేశారు. అంటే పాకిస్తాన్ మ్యాప్ లో చేయకుండా చేస్తామన్నారు. అది కూడా త్వరలో జరుగుతుంది అని అనుకుంటున్నాను. అఖండ భారత్ ఆ పీడ మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్ తో కూడా కొత్త యుద్ధం మొదలయ్యేటట్టుంది. బంగ్లాదేశ్ తోని సాధ్యమైనంత వరకు సామరస్య సంబంధాలు నెరవేర్చడానికి ఇటీవల విదేశాంగ శాఖ కూడా రక్షణ శాఖ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే బంగ్లాదేశ్ చెప్పి చూద్దాం, ఈ ప్రభుత్వానికి ఒక రకంగా అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుందాం, మా తెరువు మీరు రావద్దు, మీ తెరువు మేము రామని చెప్పి. అప్పుడు వినకపోతే తప్పదు కదా, ఏం చేస్తాం. కనుక కురుక్షేత్ర యుద్ధమే తప్పలేదు ఆనాడు ఎంతమంది వారించినా కూడా. ఇవాళ బంగ్లాదేశ్ కూడా ఇట్లా తోకజాడిస్తూ మరీ మన భారతదేశం మీద విద్వేషం వెలుగక్కుతూ వాళ్ళ బంగ్లాదేశ్ లోని హిందువులను ఇట్లా చేస్తుంటే తప్పనిసరి వాళ్ళ కోసమైనా మనం యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వస్తుందేమో చూద్దాం. యుద్ధం అనివార్యమైనప్పుడు మాత్రమే మనం పోతున్నాం. యుద్ధం అనివార్యం కాలంతకాలం మనం ఓపిక పడుతున్నాం. మన ఓపికను చేతగాంతనం అనుకుంటే తప్పక అటువంటి వాడే నష్టపోతారు. గత చరిత్ర చూసినాం, 3 సార్లు పాకిస్తాన్ తో యుద్ధంలో గెలిచాం. ఇప్పుడు మనం కార్గిల్ యుద్ధం కానీ మొన్నటికి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసినాం. కనుక ఇట్లాంటి ఎదురు దెబ్బలు జరిగినప్పుడు మన ప్రపంచంలో మనకు చాలా నష్టపోయినా సరే వీళ్ళు చేసింది కరెక్టే, తప్పు కాదు అని అనిపించుకునే పరిస్థితి మాత్రం ఉండదంటున్నాను. అందుకని బంగ్లాదేశ్ చర్యలు కొంచెం ఓపిక పడుతున్నాం. ఈ ఓపిక అసమర్థత కాదు, అంతకంటే చేతకంతనం అంతకంటే కాదంటున్నాను. రామ్మోహన్ గారు, ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న పరిస్థితుల వల్ల ఇతర దేశాలు, చైనా వంటి ఇతర దేశాలు లాభపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా చైనా లాభపడుతుందంటే బంగ్లాదేశ్ రెచ్చగొట్టి బంగ్లాదేశ్ లోని మౌలిక వనరులన్నీ కూడా నేను చెప్పాను కదా, కొన్ని ఓడరేవుల్ని కానీ కొన్ని విమానాశ్రయాలను కానీ స్వాధీనం చేసుకొని వాళ్ళదే రీతిలో చేస్తుంది. అంతేందుకు మనకు జస్ట్ 15 కిలోమీటర్ల భౌగోళికంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నదాన్ని. ఇవన్నీ వాళ్ళ ఎత్తులో పై ఎత్తులు ఉంటాయి వాళ్ళకి. కానీ బంగ్లాదేశ్ ప్రజల సంగతి, బంగ్లాదేశ్ పాలకుల సంగతి ఏంది అని అంటున్నాను. ఒకటి ఏముంటది అంటే, మనము ఇరుగు పొరుగు వారిని ఎంచుకునే స్వేచ్ఛ మనకి లేదు కదమ్మా ఎవరికైనా. మనం అందరం కూడా ఇప్పుడు మన మిత్రులు ప్రపంచంలో ఎక్కడున్నా ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ మన ఇరుగు పొరుగు ఎవరు ఉండాలి, మన ఇంటి పక్కన ఎవరు ఇల్లు కట్టుకోవాలనేది మనకు నిర్ణయించలేం కదా. ఇది అంతే. బంగ్లాదేశ్ అక్కడే ఉంటది, పాకిస్తాన్ అక్కడే ఉంటది, మయన్మార్ అక్కడే ఉంటది, అలానే భూటాన్, నేపాల్, మన ఏమంటారు దాన్ని, మన శ్రీలంక, మాల్దీవ్స్ అక్కడే ఉంటాయి. దాన్ని ఏం చేయలేము. కానీ మెల్లమెల్లగా ఈ చైనా చైనా కుట్రల వల్ల ఈ ఒక్కటొక్కడికి బలవుతున్నాయి. ఒకటొక నిజాన్ని తెలుసుకుంటున్నాం. ఇవాళ చూడండి, మొన్న ఆపద్బంధువులాగా మనం మన శ్రీలంకలో వచ్చిన వరదలకు, సునామీకి మనం సాయం చేసినాం. చైనా ఒక్క రూపాయి కూడా చైనా సాయం చేయలే కదా, మనమే చేసినాం కదా. అటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని నష్టపోయిన తర్వాత అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. చూద్దాం. కానీ మొదట మనకు నష్టం అవుతుంది కాదంటలేదు. కానీ నష్ట నివారణకు మనం వెంటనే వాళ్ళలాగా తెగబడలేం కదా మనం. అందుకని ఈ ఓపిక అనేది, సహనం అనేది మనం మొదటి నుంచి భారతీయ తత్వంలో ఉంది, భారతీయ సంస్కృతిలో ఉంది. మనం ఓపిక పట్టడం అనేది, ఓపిక పట్టేని రోజులు పడతాం. కాకపోతే శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మనం కూడా చేస్తాం. అది దానికి కాలం రావాలి. కాలంబు రాగానే కాటేసి తీరుతామని కాళోజీలు అంటావు. ప్రజాకి అన్నట్టు కాలం వచ్చేదాకా ఆగుతాం, కొంత నష్టం జరుగుతుంది అప్పటిదాకా. అసమర్థులం అయితే మనం అంటున్నాం. ఈ మొత్తం ప్రపంచ పరిణామాల్లో మనం బంగ్లాదేశ్ తోని ఎట్లా వ్యవహరించాలి, పాకిస్తాన్ తో ఎట్లా వ్యవహరించాలి, నేపాల్ తో ఎట్లా వ్యవహరించాలి, భూటాన్ కానీ, శ్రీలంక కానీ, మనకు మాల్దీవ్స్ విషయంలో కూడా తోకజాడిస్తే ఏం చేశాం మనం చూసాం కదా. మన లక్షద్వీపును పర్యాటక కేంద్రంగా పెట్టుకొని ప్రధానమంత్రి గారు పిలిపిస్తే కొన్ని వేల మంది మాల్దీవ్స్ కు పోయే పర్యాటకులు ఆగిపోయారు. ఇప్పుడు కూడా అంతే. బంగ్లాదేశ్ యొక్క ఈ దూకుడుకు కళ్ళెం వేయడానికి మన దగ్గర సమయం, సందర్భం చూస్తున్నాం. ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే ఇట్లాగే జరిగి అంతర్యుద్ధం పెట్టరైపోతే చైనా కంటే ముందే మనం వరకం చెప్పాలంటే మేల్కుంటాం.
చైనా ఏదైతే వాళ్ళకి మద్దతు ఇస్తుందో దాన్ని విడనాడే ప్రయత్నం చేస్తాం, దానికి అవసరమైన మందు మనమే పెడతాం, రైట్. కానీ టైం తీసుకుంటున్నాం. ఆ టైం అనేది అసమర్థత కాదంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.